ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ మొదటి భాగము. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్థితి, అడ్వాన్స్ జన్మ. 1వ భాగం. బాబా మురళీలలో చాలాసార్లు అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్థితి, అడ్వాన్స్ జన్మ అనే 3 పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విషయాలపై చాలామంది గమనమివ్వరు కనుక మనలో చాలామందికి తెలియవు. అడ్వాన్స్ పార్టీ అనగా అందుకు ఉదాహరణ మమ్మ మరియు ప్రకాశ్మణి దాది. దాది ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకున్నది. దాది శరీరాన్ని వదిలినప్పుడు గుల్జార్ దాది ద్వారా వచ్చిన సందేశాలలో దాది ఆత్మ ఒక బాలుని జన్మ తీసుకున్నదని మనకు తెలుసు. దాది ఆత్మ ఈ జన్మలోనే జ్ఞానయోగాలతో సంపన్నమయ్యారు కనుక ఇప్పుడు తీసుకున్న జన్మలో జ్ఞానముతో అవసరం లేదు. కనుక ఆ ఆత్మ ఇప్పుడు జ్ఞానము తీసుకోదు. కానీ సత్యయుగ స్థాపనలో చాలా ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తారని మనకు తెలుసు. ఇక అడ్వాన్స్ స్థితి అనగా ఉదాహరణకు జానకి దాది. అడ్వాన్స్ స్థితిలో ఉండే వారికి ఈ జన్మలోనే కృష్ణుడి జన్మ చూసే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ జన్మ అనగా కృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత కృష్ణుడి పట్టాభిషేకం వరకు ఉండే సత్యయుగ సంగమయుగములో జన్మ తీసుకుంటారు. ఈ ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోని వారు కావచ్చు, అడ్వాన్స్ స్థితిలోని వారు కావచ్చు. ఈ విషయాలు పూర్తిగా అర్థం చేసుకొని తీవ్ర పురుషార్థం చేసేందుకై బాబా తెలిపిన విషయాలను సేకరించి స్పార్క్ వారు హిందీలో తయారు చేశారు. ఆ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసి ఇక్కడ మీకు 1వ భాగముగా తెలుగులో అందిస్తున్నాము. 2వ భాగం కొరకు ఎదురు చూడండి. ఈ విలువైన పుస్తకాన్ని బాగా చదివి మీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని తీవ్ర పురుషార్థం చేయండి. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ జన్మల నిర్వచనము. సందేశం 29/7/2010 మోహిని అక్కయ్య ద్వారా. ఓం శాంతి. అవ్యక్త బాబ్దాదా ఈ 3 శబ్దాలను ఉచ్చరించారు. ఈ మూడింటికి గల వేరువేరు అర్థాలేమిటో, వాటి స్థితి ఏమిటో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకనగా ఈ విశ్వనాటకంలో ఈ పురుషోత్తమ సంగమయుగానికి విశేష మహత్వం ఉంది. ఈ శబ్దాలు బాబా వాడారంటే వాటితో మనకు ఎక్కడో అక్కడ సంబంధం కూడా తప్పక ఉంది. దానికోసం మనం ఏదో ఒక విశేష పురుషార్థం కూడా తప్పకుండా చేయాలి. అడ్వాన్స్ పార్టీ అనగా ఈ బ్రాహ్మణ జీవితంలోని కర్తవ్యాలను, పురుషార్థాన్ని పూర్తి చేసి దాని ద్వారా కర్మాతీతులై వెళ్ళిన ఆత్మలు. వారు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళి నూతన విశ్వ నవ నిర్మాణము కొరకు ముందు చేయవలసిన కర్తవ్యాలను చేయాలి. దానికోసం విధులను రచించాలి, విధి విధానాన్ని తయారు చేయాలి. సత్యయుగంలో యోగ బలముతో జన్మను ఆవిష్కరించుటే వారి ముఖ్య కర్తవ్యంగా ఉంది. అనగా వీరి ద్వారా యోగ బలముతో జన్మనిచ్చుట ప్రారంభమవుతుంది. ఎందుకనగా స్వర్గాన్ని నరకాన్ని విభజించే ముఖ్యమైన హద్దురేఖ ఇదే. యోగ బలము మరియు భోగబలము ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయడమే స్వర్గస్థితిని, నరకస్థితిని స్పష్టం చేస్తుంది. అనగా దీని ఆధారంతోనే స్వర్గము మరియు నరకము అనే పేర్లు వస్తాయి. అనగా ఈ సృష్టి చక్రము అమరలోకము, మృత్యులోకం అనే 2 భాగాలుగా విభజింపబడుతుంది. అడ్వాన్స్ స్టేజిలోని ఆత్మలనగా వర్తమాన బ్రాహ్మణ జీవితంలో కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్నవారు లేక చేరుకునేందుకు పురుషార్థం చేస్తున్నవారు. అనగా వర్తమాన బ్రాహ్మణ జీవితంలో జ్ఞానయోగాల ద్వారా సంపన్నమై
అడ్వాన్స్ పార్టీ లేక అడ్వాన్స్ జన్మలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నవారు. అంతేకాక తమ దృష్టి, వృత్తి, స్థితి, మనస, వాచ, కర్మణ పరమాత్మ సందేశాన్ని ఇతర ఆత్మలకు ఇవ్వడంలో తత్పరులుగా ఉన్నారు. పరమాత్ముని ద్వారా ఇవ్వబడిన యథార్థమైన జ్ఞానము అడ్వాన్స్ స్టేజిలోని ఆత్మల బుద్ధిలోనే ఉంటుంది. అడ్వాన్స్ జన్మ అనగా సత్యయుగంలో ఆది జన్మ. అడ్వాన్స్ జన్మలో వచ్చే ఆత్మలు అడ్వాన్స్ పార్టీ నుండి వచ్చిన వారైనా కావచ్చు, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవారైనా కావచ్చు. అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు ముందు పరమాత్ముడైన తండ్రి జతలో పరంధామానికి వెళ్తారు. మరలా వచ్చి సత్యయుగ ఆదిలో యోగబలం ద్వారా జన్మ తీసుకుంటారు. ఇక్కడి నుండే కొత్త కల్పం అనగా స్వర్గం ప్రారంభమవుతుంది. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ జన్మ వారి గుణాలు, కర్తవ్యాలు మరియు విశేషతలు. అడ్వాన్స్ పార్టీ వారిలో ఆత్మిక శక్తి ఉంటుంది. విశ్వ కళ్యాణం చెయ్యాలనే సంకల్పం ఉంటుంది. వారికి అవ్యక్త బాబ్దాదా నుండి సహాయం కూడా లభిస్తుంది. కానీ అడ్వాన్స్ స్టేజ్ వారి సమానంగా వారిలో జ్ఞానం స్పష్టంగా ఉండదు. వారికి కూడా ఎక్కే కళ ఉంటుంది. కానీ వారికి ఎక్కే కళ, దిగే కళ యొక్క జ్ఞానం ఉండదు. అనగా వారికి సహజంగా ఎక్కే కళ ఉంటుంది. సమయానుసారము బాబా వారిని వతనంలో ఎమర్జ్ చేస్తారు. వారికి అనుభవం చేయిస్తారు, మార్గదర్శనం ఇస్తారు. దీని ద్వారా జ్ఞాన విషయాలు వారి బుద్ధిలో రివైజ్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా వారికి సాకారంలో స్థాపనా కార్యం చేయడంలో సహయోగం లభిస్తుంది. అడ్వాన్స్ పార్టీ వారు కొత్త ప్రపంచమైన సత్యయుగము కొరకు ఏర్పాట్లను చెయ్యాలి. అడ్వాన్స్ జన్మ తీసుకునే వారి కోసం యోగబలం ద్వారా జన్మ తీసుకునేందుకు ఏర్పాట్లు చెయ్యాలి. కొత్త ప్రపంచ నవనిర్మాణం కొరకు సైన్సు మరియు టెక్నాలజీకి సంబంధించిన ఆత్మలను తయారు చెయ్యాలి. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే అడ్వాన్స్ పార్టీ వారు సత్యయుగ స్థాపన మరియు అక్కడి విధి విధానాలను అనుసరించి అనేక కర్తవ్యాలను కనుగొనాలి మరియు చేయించాలి. వాటిలో ముఖ్యంగా యోగబలం ద్వారా గర్భధారణ చేసే మరియు జన్మనిచ్చే విధి విధానాన్ని ఆవిష్కరించాలి. అంతేకాక యోగబలం ద్వారా జన్మను కూడా ఇవ్వాలి. అంతిమ సమయంలో మరియు సత్యత్రేతాయుగాలలో నిర్మోహులుగా ఉండాలి. అంతేకాక సహజంగా దేహాన్ని త్యాగం చెయ్యాలి. ఎందుకనగా అక్కడ జబ్బులు మొదలైనవేమీ ఉండవు. ఇంద్రియాల అసమర్థత కూడా ఉండదు. కనుక సహజంగా ఎప్పుడు ఎలా దేహాన్ని త్యాగం చేస్తారో అనే విషయం గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ అసాధ్యమైన జబ్బులున్నా ఆత్మలు దేహాలను త్యాగం చెయ్యాలని కోరుకోరు. సత్యయుగంలోని స్థూల సాధనాలను, సంపదను నిర్మించాలి మరియు సత్యయుగ స్థాపన చేసేందుకు కొత్త కొత్త ఆవిష్కారాలు చేయించాలి. సత్యయుగంలో మహళ్ళు, విమానాలు మొదలైనవి తయారు చేసేందుకు విభిన్న సాధనాల అవసరం ఏదైతే ఉందో అవి ఎలా తయారవుతాయి? అక్కడ కలుషితం చేసే వస్తువులేవీ ఉండవు. అందువలన అక్కడ వాతావరణం కలుషితం కాకుండా ఉండే విధి విధానం ఏదైనా తప్పకుండా ఉంటుంది. దీనికి సౌరశక్తి ఒక ఉదాహరణ. ఇప్పుడు సౌరశక్తి ద్వారా కరెంటు మొదలైన నిర్మాణాల ఆవిష్కరణ జరిగింది.
విభిన్నమైన సాధనాలు తయారయ్యాయి. దీనికోసం విశేషమైన ప్రచారము ప్రసారము జరుగుతున్నాయి. కంప్యూటర్ మొదలైన వాటిలో కూడా సంకల్పశక్తి మొదలైన వాటి ప్రయోగం జరుగుతోంది. దీది అన్నారు, ఇప్పుడు ఎటువంటి సంఘటనను తయారు చేయాలంటే వారు నలువైపులా తిరిగి ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపచేయాలంటే వాటి ద్వారా వ్యర్థం సమాప్తమై సమర్థ సంకల్పాల ద్వారా సకాష్ వ్యాపించాలి. బాబా అన్నారు, ఈ ముద్దు పిల్లలు ఈరోజు కూడా ఎక్కడ ఉన్నారో వారికి అందరి పట్ల శుభ కళ్యాణ భావనలు ఉన్నాయి. సాకార బాబా 20/6/2012 రివైజ్. మీకు ఈ విషయం తెలుసు, మనమందరము పాత్రధారులము. ప్రతి ఒక్కరూ డ్రామాలో నిశ్చితమై ఉన్న తమ పాత్రను అభినయించాలి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకొని తన పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు ఎవరు ఏ సంస్కారాలను తీసుకువెళ్తారో వారు అక్కడ గుప్తంగానైనా సేవ చేస్తారు. ఆత్మలో సంస్కారమైతే ఉంటుంది కదా. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారికి గౌరవం కూడా ఉంటుంది. భారతదేశానికి కళ్యాణం చేయువారు కేవలం పిల్లలైన మీరు మాత్రమే. మిగిలిన వారంతా అకళ్యాణమే చేస్తారు. ఎందుకనగా వారు పతితులుగా అవుతారు, ఇతరులను పతితులుగా చేస్తారు. అడ్వాన్స్ పార్టీ వారు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ఆత్మలకు, అడ్వాన్స్గా జన్మ తీసుకునే ఆత్మలకు మధ్య ఒక వారధి వంటివారు, కలిపే గొలుసు వంటివారు. కావున వారిలో ఇరువురి గుణాలు, ధర్మాలు, సంస్కారాలు ఉంటాయి. వారికి తమ జీవితంలో ఏ విధమైన దుఃఖము, అశాంతి ఉండదు. కానీ అన్య ఆత్మల దుఃఖాలను, బాధలను తొలగించాలనే సంకల్పం తప్పకుండా వారిలో ఉంటుంది. దాని అనుసారంగా వారి పురుషార్థం జరుగుతుంది. ఉదాహరణకు గౌతమ బుద్ధునికి ఉండిన సంకల్పము, సంస్కారము. ఓం శాంతి.